రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఉద్యమం ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం ఎందుకు ఒప్పుకోదో చూస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్. అయితే విపక్ష కూటమి నేతలను ఏకం చేసి పార్లమెంట్లో మాట్లాడతామన్నారు. కేంద్రం కాదంటే ఏం చేయాలో తమ దగ్గర అస్త్రాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ నేతలైన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మోడల్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్ గా ఈ దేశానికి ఈ రోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ తీసుకున్నాము. అందుకే ఈ రోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచుల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నారు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఈ రోజు గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. ఇంకొకటి కాదు, నిజంగానే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక మాట చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్ లో ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? పర్సనల్ డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు. వ్యక్తుల యొక్క సమాచారాన్ని బహిరంగపరచకూడదు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగపరచలేదు. ప్రతి వివరాలను అక్కడ పెట్టినాం. శాసనసభలో చర్చ పెట్టినాం. ఇప్పుడు మేమేమైతే ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ వేసినామో వాళ్ళు ఈ రోజు ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. కొద్ది మంది రాజకీయ పార్టీ నాయకులకు మాత్రమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలనుకునేటోళ్ళు మాత్రమే ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. వీధి సమావేశాలలో మాట్లాడే ప్రతి మాటకు మేము జవాబు ఇవ్వలేము. భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ కు శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. వాళ్ళంతా సభలో వచ్చి వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు అడగవచ్చు, వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చాడు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయను అంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి, రద్దు చేపించి దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చేయము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం, పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా.